బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కడప జిల్లాలోని ప్రొద్దుటూరు టీడీపీలో అసమ్మతి సెగలు రాస్తుకున్నాయి. ప్రొద్దుటూరు అభ్యర్థిగా లింగారెడ్డిని అధిష్టానం ప్రకటించడంతో వరదరాజుల రెడ్డి వర్గం ఆగ్రహం వ్యక్తం చేసింది. నగరంలోని టీడీపీ ఆఫీస్ ముందు నిరసన తెలుపుతూ పార్టీ జెండాలను తొలగించారు. వరదరాజుల రెడ్డికి టికెట్ ఇవ్వాలని అతని వర్గం కోరుతోంది. మరోవైపు మద్దతు కోసం వరదరాజుల రెడ్డిని లింగారెడ్డి కలిశారు. తనకు మద్దతు ఇవ్వాలని కోరగా మద్దతు ఇచ్చే ప్రసక్తి లేదని వరదరాజుల రెడ్డి తేల్చి చెప్పినట్లుగా తెలుస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన కొంతమంది కౌన్సిలర్స్ వచ్చినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీని ఏ విధంగా ప్రొద్దుటూరులో నాశనం చేయాలి, ఏ విధంగా ప్రొద్దుటూరులో తెలుగుదేశం పార్టీని ఓడించాలి అనే ఉద్దేశంతో ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన కౌన్సిలర్లు తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లు కూడా కొంతమంది తమ వర్గంలో చేర్పించుకొని మేము 18 మంది కౌన్సిలర్లో ఉంటాము, వరదరాజు రెడ్డి గారికి టికెట్ ఇస్తే మేము చెయ్యము, వరదరాజు రెడ్డి టికెట్ ఇస్తే మేము చెయ్యము, ఎవరికి టికెట్ ఇచ్చినా చేస్తామని చెప్పి చేసిందంతా ప్రజలంతా ప్రజలు గమనించినారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా రిపోర్టర్ సుధీర్ ఫోన్ లైన్ లో అందిస్తారు. సుధీర్, చెప్పండి. ప్రొద్దుటూరు అభ్యర్థిగా లింగారెడ్డిని అధిష్టానం ప్రకటించినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటి? కడప జిల్లా చూసుకుంటే ప్రొద్దుటూరులో గత 5 సంవత్సరాలుగా పార్టీ ఉన్నప్పటికీ, ప్రభుత్వం ఉన్నప్పటికీ తెదేపా పార్టీకి సంబంధించినటువంటి పార్టీ ఆ యొక్క నియోజకవర్గ ఇన్ఛార్జ్ వరదరాజు రెడ్డి ఇప్పటి వరకు కూడా కృషి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే పార్టీ కోసం ఆనేషులు కష్టపడుతూ ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ఆయన అక్కడ బలోపేతం చేసి అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలంతా కూడా ఎక్కువ మంది పెట్టుకునే కార్యక్రమాలు చేపట్టేటువంటి దిశగా చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు తీసుకున్నట్టయితే పార్టీ అధిష్టానం తీసుకున్నట్టయితే వరదరాజు రెడ్డి ఇన్ఛార్జ్ గా ఉన్నట్టు కూడా ఆయనకి ఇవ్వకుండా లింగారెడ్డికి ఈరోజు టికెట్ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో వరదరాజును ఇవ్వమన్నప్పటికీ ఆయనకు సంబంధించినటువంటి వర్గీయులు, ఆయన అభిమానులు మొత్తం కూడా ఈరోజు పూర్తిగా దాన్ని వ్యతిరేకిస్తూ తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఖచ్చితంగా వరదరాజు రెడ్డికి టికెట్ ఇవ్వాలనేటువంటి నేపథ్యంలో ఇప్పటి వరకు కోరారు. అయితే నిన్నటి వరకు కూడా చూసి నేడు పార్టీని పూర్తిగా విడనాలైనటువంటి పరిస్థితుల్లో పార్టీ జెండాలు కావచ్చు, ఆ ప్లకార్డులు కావచ్చు, ఫ్లెక్స్ కావచ్చు, ఇవన్నీ కూడా పార్టీ కార్యాలయం ముందే వ్యక్తం చేసినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఈ నేపథ్యంలో టికెట్ పొందినటువంటి తెదేపా టికెట్ పొందినటువంటి లింగారెడ్డి ప్రస్తుతానికి వరదరాజు రెడ్డి నివాసానికి ఈ రోజు చేరుకోవడం జరిగింది. ఆయనకి మద్దతు పలకాలని ఆయన తరఫున ప్రచారం చేసి పార్టీని బలోపేతం చేయాలనేటువంటి నేపథ్యంలో చూసినప్పటికీ వరదరాజుల రెడ్డి అలాగే వర్గం కూడా పూర్తిగా వ్యతిరేకించారు. కావాలంటే పార్టీని విడనాడి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నటువంటి తత్వంలో వరదరాజు రెడ్డి ఉన్న పరిస్థితి ఉంది. అయితే వైకాపా పార్టీకి పోయేటువంటి పరిస్థితి లేకపోతే ఇండిపెండెంట్ గా పోటీ చేసేటువంటి పరిస్థితి నెలకొంది. మొత్తం మీద ఇప్పటి వరకు దాదాపు 5 ఏళ్లు గతంలో కావచ్చు, ఇప్పటి వరకు కూడా 5 ఏళ్ళుగా ఆయన పార్టీ ఇన్ఛార్జిగా నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నప్పటికీ పార్టీ కోసం ఆర్గనైజేషన్ కష్టపడుతూ పసుపు కుంకాల కార్యక్రమాలు కావచ్చు, మరి ఇతర యొక్క ప్రభుత్వం సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ముందుండి చేసినటువంటి వరదరాజు రెడ్డికి నేడు పార్టీ టికెట్ ఇవ్వకుండా అధిష్టానము లింగారెడ్డికి ఇవ్వడంతో పూర్తిగా అక్కడ పొద్దుటూరులో తీసుకున్నట్టయితే తెదేపా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల నాయకులంతా కూడా దాన్ని వ్యతిరేకిస్తూ ఈ యొక్క వరదరాజు సంబంధించిన వర్గం అంతా కూడా పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. ప్రస్తుతానికి ఆయన కార్యాలయంలో ఉన్నటువంటి ప్లకార్డులు, జెండాలన్నీ కూడా దగ్ధం చేశారు. అయితే లింగారెడ్డి ఈ రోజు ఉదయం వరదరాజు రెడ్డి కలిసినప్పటికీ ఖచ్చితంగా నేను పార్టీకి కలవను, మీకు మద్దతు ఇవ్వనని కూడా తేల్చి చెప్పడం జరిగింది. కావాలంటే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తాను.